స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి గూగుల్ సహకారం. అయ్యో వెళ్ళిపోయి గూగుల్ని కలిసినట్టున్నాడు మన రేవంత్ రెడ్డి గారు దొద్దెల శ్రీధర్ బాబు అండ్ గూగుల్ CEO అయితే ఇక్కడ ఉన్నారు. మనం చూసుకోవచ్చు కూడా ఏంటిది అని అంటే మాత్రం ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది. సో ఫస్ట్ స్కిల్ యూనివర్సిటీకి గూగుల్ సహకారం. సో ఆయన ఏమన్నాడు, నేనైతే స్కిల్ యూనివర్సిటీ ఖచ్చితంగా పెట్టబోతున్నానని చెప్పారు. అండ్ తర్వాత ఆ స్కిల్ యూనివర్సిటీకి గూగుల్ నుంచి అయితే సహకారం తీసుకొని వచ్చాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ టెక్నాలజీ కేవలం సేవలకు సైతం ఏదైనా సరే కానీ ఏఐకి కానివ్వండి లేకపోతే ఏదైనా ఇంకా వేరే ఏదైనా టెక్నాలజీ అయినా కానివ్వండి వాటన్నిటికీ కూడా గూగులే మనకి హెల్ప్ చేస్తుందని చెప్పారు. కాలిఫోర్నియా క్లౌడ్ సెంటర్లో సీఎం టీంతో సమావేశం. సో ఎక్కడ వీళ్ళు సమావేశం అయ్యారంటే కాలిఫోర్నియాలో అయితే వాళ్ళు సమావేశం అవ్వడం జరిగిన తర్వాత హైదరాబాద్కు ప్రతిదీ ఏదైనా సరే కానీ వాళ్ళు ఏంటిది అని అంటే వచ్చే నెల యూనివర్సిటీకి యూనిట్ కంప్లింగ్. సో ఏదైనా సరే కానీ ఫస్ట్ ఏం జరగాలి ఏంటిది ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. అలాంటి ప్రాసెస్ అయితే వాళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ ఆ ప్రాసెస్లోనే ఏంటిది అని అంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఒక సమీక్ష అయితే పెట్టబోతున్నారు. పెట్టి వాళ్ళకి ఎంత బడ్జెట్ పడుతుంది, ఏంటి ఏం చేయగలగాలి, ఏం చేస్తే బాగుంటుంది, దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, లేకపోతే వీళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి, ఎలాంటి టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉంది అవన్నీ చూసుకున్న తర్వాత, ఇండియాలో ఎలాంటి టెక్నాలజీ ఉందో అవన్నీ చూసుకున్న తర్వాత క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అని అంటే నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ఏం చేయాలి, ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే తీసుకురావాలి అని అయితే చూస్తారు. సో బెస్టే కదా స్కిల్ యూనివర్సిటీ పెట్టుడు అనేది ఒక మంచి రీజన్. సో ఇందులో అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ తర్వాత ఏంటిది అని అంటే మాత్రం పెట్టుబడులను అంగీకరించే లక్ష్యంతో వారం రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ బృందం కాలిఫోర్నియాలోని గూగుల్ క్లౌడ్ సెంటర్ను శుక్రవారం సందర్శించి ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చ జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ టెక్నాలజీ సేవలు యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ స్థాపనకు అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా గూగుల్ ప్రతినిధులను కోరారు. సో గూగుల్లోనైతే మాకు ఏమేమి కావాలి, మా ఏఐకి కానివ్వండి లేకపోతే స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేయడానికి ఏవేవైతే కావాలో అది మీరు హెల్ప్ చేయాలని చెప్పి ఆయన అడిగిండు. అండ్ ఆయనకు ఒకటే లక్ష్యం ఏంటిదనంటే ఇక్కడ తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడము. ఎందుకనంటే మన దగ్గర ఆల్రెడీ బడ్జెట్ లేదు, మనకంతా అప్పులే ఉన్నాయి. మరి ఆయన చేసిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్మోస్ట్ చెప్పాలి అని అంటే మాత్రం అన్ని ఉచిత పథకాలు మాత్రమే. మరి ఈ ఉచిత పథకాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఉచిత పథకాలు ఉన్నప్పుడు నీకు ఎక్కడ వస్తుంది రెవెన్యూ అనేది ఎక్కడ క్రియేట్ కాదు. మరి క్రియేట్ కానప్పుడు ఏం చేసుకోవాల్సి వస్తుంది అని అంటే మాత్రం బయట ఇట్లా ఇన్వెస్టర్స్ని తీసుకురావడం. మరి ఆ ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేపిస్తున్నాడు. ఈ ఏఐ వల్ల ఏంటిది అని అంటే ఇప్పుడు మొత్తం ఏంటిదంటే ప్రపంచం అంతా ఏఐ సైడ్ చూస్తుంది కాబట్టి ఏఐ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి అయితే వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ తర్వాత ఇంతకు వారు సానుకూలంగా స్పందించినట్లు సో వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ గూగుల్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓకే అన్నట్టు అంటే లైక్ ఎట్లా అంటే సరే చూద్దామో పెడతామో ఆ టైప్లో సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఖచ్చితంగా మేము తీసుకొస్తున్నామని చెప్పారు. అండ్ తర్వాత ఏంటిది అని అంటే హెల్త్ కార్డ్ సంస్థగా గుర్తింపు పొందిన అమెరికాకు చెందిన బోయిటిన్స్ కంపెనీ, తర్వాత హెల్త్ కేర్ రంగంలో కాలిఫోర్నియాకు చెందిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ బయోడిజైన్ విభాగం సైతం హైదరాబాద్ సెంటర్కు రావాలని చెప్పి అయితే వాళ్ళు కొన్ని ఒప్పందాలు అయితే కుదిరించుకున్నారని చెప్తున్నారు. కుదిరించుకుంటే ఇంకా మంచిదే, ఎందుకనంటే మనం కూడా మంచి ప్లేస్లలో ఉంటాము. అండ్ ఇది కాకుండా ఏంటిది అని అంటే మాత్రం ఈ కాలిఫోర్నియా ఎప్పుడైతే వెళ్ళారో దాన్ని ఏంటిది అని అంటే యాపిల్ కానివ్వండి లేకపోతే అమెజాన్ కానివ్వండి ఆ తర్వాత ఇంకొంతమంది ఏదైతే కంపెనీలు ఉన్నాయో టాప్ మోస్ట్ కంపెనీస్ మనం ఏవైతే అనుకుంటున్నామో ఆ అన్ని కంపెనీలకు వెళ్ళి వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడడం అయితే జరిగింది. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఏంటిది అనేది అయితే వాళ్ళకే తెలవాలి. అండ్ నెక్స్ట్ అది బ్యానర్ ఐటమ్ అయితే స్కిల్ యూనివర్సిటీ గురించి గొప్పగా అయితే రాశారు. మరి ఇది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే అందరికీ ఆశగా ఉంది. ఎందుకనంటే కనీసం ఎప్పుడైనా స్కిల్స్ నేర్చుకోవచ్చు, డెవలప్ అవ్వచ్చు. ఆ తర్వాత ఇంకా వేరే ఏమైనా స్కిల్ అయితే ఒకటి ఏంటిదని అంటే ఎప్పుడైనా కానీ స్కిల్స్ ఉంటే మాత్రం అది మనకే మంచిది. మరి అలాంటిది ఏఐని అన్ని రూపొందిస్తా అన్నారు. మరి ఏం చేస్తారు అనేది మనం చూడాలి. అండ్ తర్వాత అదాని గ్రూప్స్తో సెబీ చైర్మన్కు సంబంధం. సో అదాని అయితే మనకు అందరికీ తెలుసు అన్నమాట, మనము మాట్లాడుతూనే ఉంటాము. మరి అలాంటిది వాళ్ళు ఈ సెబీ అనే చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధం ఉందని చెప్తున్నారు. సో చూద్దాము. విదేశాల నుంచి నిధులు పంపే డుల్ల కంపెనీలలో మాధవిపురి బూచ్ వాటాలు
సో మాధవ్ పూరి ఎవరైతే ఉన్నారో ఆమె సెబీకి చైర్మన్. మరి ఆమె అసలు ఏం చేస్తుంది, ఎందుకనంటే ఏం చేస్తారంటే ఫారెస్ట్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా కూడా ఫస్ట్ మనకైతే ఈ సెబీ దాంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. తను చూసుకుంటుంది ఏం జరగాలి ఏంటి అనేది. మరి అలాంటిది తను కూడా అందులో భాగస్వామమై ఆమె చేయాల్సింది ఆమె చేస్తుంది. అండ్ తర్వాత వాళ్ళే రాశారు ఆమె ఇంకా తర్వాత వాళ్ళ భర్త ఇద్దరు కలిసి చేస్తున్న పని అనమాట. వాటి ద్వారానే అదాని కంపెనీ గ్రూప్ల షేర్ల ధరలు కృత్రిమంగా పెంపు. సో ఏం చేసిందనంటే తను ఏం చేసిందనంటే వీళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకొని లైక్ ఏదో ఒక పైసలు తీసుకొని అదాని గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేర్స్ అనేవి ఆమె రేట్స్ పెంచేసింది. మరి పెంచడం వల్ల ఏంటిది, అదానికి ప్రాఫిట్ అయ్యి ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళందరికీ కాదు కదా. అందుకే గతంలో వారిపై విచారణకు ఆమె ఆదేశాలు ఇవ్వలేదు. సో ఏంటిది, అదానికి ఇంతకు ముందు ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్కి కూడా ఆయన మీద ఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకోమని కూడా ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే తను సెబీకి చైర్మన్ ఉన్నప్పుడు తన రెస్పాన్సిబిలిటీ అక్కడ ఏం జరిగినా అది రాంగ్ అయితే తనదే రెస్పాన్సిబిలిటీ, రైట్ అయినా తనదే రెస్పాన్సిబిలిటీ. మరి అలాంటిది ఆ రెస్పాన్సిబిలిటీ తను తీసుకోకుండా జస్ట్ వదిలేసింది. అందుకని చెప్పి ఆమె మీద అయితే వేశారు. అరోరా అడ్వర్టైజరీ సంస్థ సైతం సెబీ చైర్పర్సన్సే. సో ఏంటిది, వీళ్ళైతే ఇదనమాట, మనల్ని అయితే మోసం చేయడానికి ముంచడానికే చేస్తారు తప్ప వేరేది ఏవి ఉండవు వీళ్ళకు. అండ్ తర్వాత సబ్ కమిటీ సమావేశాల్లో మాట్లాడుతున్న మంత్రులు గ్రామాల్లో 1.5